హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సర్దార్స్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన దొండకాయ పెరుగు పచ్చడిని అయితే తయారు చేస్తున్నాం అనమాట. కరకరలాడే దొండకాయ ముక్కలు చల్లని పెరుగు కలిస్తే వచ్చే టేస్టే వేరండి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి అయితే సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో చేయండి. ఫస్ట్ అయితే దొండకాయలను తీసుకుని ఇలా క్లీన్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఈ వంటకం అయితే మా తోడికోడల దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఒకసారి నాకు తను చేసి పంపించింది దొండకాయ పెరుగు పచ్చడి టేస్ట్ చేయమని. ఇది నాకు బాగా నచ్చిందండి. సరే ఎలా చేసావు అక్క ఏంటి అని అడిగితే నాకు ప్రాసెస్ అంతా చెప్పింది అక్క. సరే కదా అని ఒకసారి ట్రై చేస్తే పోద్ది కదా, ఎలా వస్తుందో ట్రై చేద్దామని చేశానండి. చేస్తే అయితే నాకైతే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా హస్బెండ్కి అయితే బాగా నచ్చిందండి. అంటే సామాన్యంగా ఆయనకైతే అన్నీ నచ్చవు, ఓకే పర్లేదు అలా అలా చెప్తారు. అలాంటిది చాలా బాగుంది, బాగా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ బాగుందని అయితే చెప్పారండి. నాకు కూడా అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి కంపల్సరీగా. ఈ వంటని నాకు నేర్పించిన మా అక్కకి అయితే చాలా థ్యాంక్స్ అండి. అయితే ఇలా సన్నగా మనం ఫ్రైకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం ఫ్రై చేసినప్పుడు మిగిలిన దొండకాయలు ఇవన్నీ వీటిని సరే కదా మిగిలి ఉన్నాయి కదా కొన్ని అనేసి వాటితో దొండకాయ పచ్చడి అయితే రెడీ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి. అంటే ఇప్పుడు పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటున్నాయి కదా, ఒక 4-5 అలా అయితే సరిపోతుందండి. దొండకాయలను బట్టి మనం పచ్చిమిరపకాయలను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకుని వాటిని మీరు రోట్లో లేదంటే మీ ఇష్టం అండి, మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా అనమాట, మీకు ఎలా కుదిరితే అలా. అయితే నెక్స్ట్ పచ్చిమిరకాయలు వేయించుకున్నాం కదా, నెక్స్ట్ దొండకాయ ముక్కలను కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. తానులో వేసేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అయితే అక్కర్లేదండి, చాలా తక్కువ టైంలోనే మగ్గిపోతాయి. బాగా మనం కర్రీకి ఫ్రై చేసినట్టయితే చేయక్కర్లేదు. కొంచెం మెత్తగా అయ్యి కరకరలాడేటుంటే సరిపోద్దండి. కొంచెం దీని మీద మూత పెట్టేసి కాసేపు అయితే ఫ్రై అవనిచ్చి తర్వాత చూస్తే కొంచెం దీనిలోకి కొంచెం చింతపండు, కొంచెం ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వేసుకొని కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయ పెరుగు పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం అండి తినడం. నేను ఎప్పుడైతే నాకు తెలీదు ఇలా కూడా చేస్తారా దొండకాయ పెరుగు పచ్చడి అనేసి. సరే కదా అని నేనైతే ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట. ఇలా ఫ్రై అయ్యాక కొంతసేపటికి ఫ్రై అయిపోతాయండి. అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే చేయక్కర్లేదండి, నార్మల్గా సరిపోతుంది. పెరుగు కూడా మనం చల్లటి పెరుగుని తీసుకుని బయట పెట్టుకోవాలండి. బయట పెట్టుకుని ఆ పెరుగులో కొంచెం సాల్ట్ వేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ దొండకాయ ముక్కలను అయితే మిక్సీకి అయితే వేసేయాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర కూడా వేసి జస్ట్ ఒక్క నిమిషం మిక్సీ వేసుకోవాలి. ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా కూడా అవ్వకూడదండి. మనకి దొండకాయ ముక్కలు అనేవి కరకరలాడుతూ ఉండాలి పెరుగు పచ్చడిలో. అలా కరకరలాడుతుంటేనే చాలా బాగుంటుంది, పంటికి తగులుతూ టేస్టీగా అనిపిస్తుంది. ఇలా దాన్ని పెరుగులోకి అయితే వేసేసుకున్నానండి. పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడిని ఇలా పెరుగులోకి వేసేసి కలిపేసుకున్నానండి. ఇప్పుడండి అసలైంది మెయిన్గా మనం చేయాల్సింది అంతా కూడా ఇప్పుడే ఉంటుందండి. కొంచెం సాల్ట్ తక్కువైతే నేను సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ చూసి మనం ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను. తాలింపుకి సరిపడా సేమ్ నేను దొండకాయలని దేనిలో అయితే ఫ్రై చేసుకున్నానో అదే బౌల్లో ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసానండి. ఇవన్నీ వేసి తాలింపు అయితే వేసుకున్నాను. తాలింపు అయితే చాలా బాగా వచ్చిందండి. లాస్ట్లో ఇంగువ కూడా వేసుకున్నానండి. ఇంగువ అంటే ఇంట్లో ఉంది ఇంగువ, నేను అన్నిట్లోనూ వేస్తానండి. తాలింపులో మెయిన్గా ఇంగువ వేసే వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. తాలింపులో కంపల్సరీగా వేస్తాను. సాంబార్లో కానీ, ఈ పచ్చడిలో కానీ ఇలాంటి వాటిలో నేను కంపల్సరీగా వేస్తాను అనమాట.
ఇంగు వేస్తే ఆ టేస్టే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి తాలింపులో. ఇలా అయితే మనం తాలింపు పెట్టుకుని కొంచెం నీట్గా రావాలండి, తాలింపు మాడిపోకూడదు. అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయ్యాయి అన్నమాట. ఆ తాలింపుని తీసుకొచ్చి ఇప్పుడు మనం పెరుగు పచ్చళ్ళకి అయితే వేసుకుందామండి. వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, కొంచెం చల్లారాక దాన్ని తీసుకుని మనం పెరుగు పచ్చడిలోకి అయితే వేసుకోవాలి. తాలింపేనండి మెయిన్, తాలింపులోనే ఉంది అంతా కూడా. టేస్ట్ అంతా చాలా మనకి నార్మల్గా కూడా తినచ్చు, బట్ ఈ తాలింపు వేసుకుంటే దాని టేస్టే వేరండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుందండి. మేమైతే రైస్లోకి తీసుకున్నాము, రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుందంట. బట్ మేమైతే రైస్లోకి వేడివేడి అన్నంలోకి అయితే టేస్ట్ చేసాము, చాలా బాగుంది, సూపర్ వచ్చిందండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.